కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ కార్మిక సంఘాలు నాయకులు కాకినాడలో ఆందోళన చేశారు. ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ధర్నా నిర్వహించారు. అనంతరం కాకినాడ మెయిన్ రోడ్డు హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి మసీద్ సెంటరు బాల్ చెరువు మీదుగా కలెక్టరేట్ వద్దకు ర్యాలీ చేశారు. ఇక మరింత సమాచారం మా కాకినాడ జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లేబర్ కోడ్లు కూడా రద్దు చేయాలని, అదే రకంగా కార్మికుల వాళ్ళ హక్కులు కూడా కాల రాస్తున్నారని చెప్పేసి కార్మికులందరూ కూడా దేశవ్యాప్తంగా సమ్మె ప్రకటించారు. దీనికి సంబంధించి కాకినాడ జిల్లాలో ఉవ్వెత్తున కార్మికులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు. అదేవిధంగా సిఐటియు నాయకులు అలాగే చెక్కల రాజ్కుమార్ గారు ఉన్నారు, ఆయన మాటలను తెలుసుకుందాం. సార్, దీనికి సంబంధించి ప్రధానంగా ఈ యొక్క అంటే 4 లేబర్ కోడ్ల వల్ల ఏదైతే ఈ కార్మికులు ఉన్నారో వాళ్ళ హక్కులు కోల్పోతున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా 35 కోట్ల మంది కార్మిక వర్గం పని బంద్ చేసి వాళ్ళ బల ప్రదర్శన చేసి వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి రోజు దేశవ్యాప్త సమ్మెని నిర్వహించాలనే పరిస్థితి ఎందుకు వచ్చింది? కార్మిక వర్గానికి పని బంద్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అంటే, మోడీ ప్రభుత్వం 8 గంటలు పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పని దినాన్ని 12 గంటల వరకు పెంచుకోవచ్చు అని చెప్పి మార్పు చేస్తున్నాడు. దానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం ఇవాళ రోడ్ల మీదకి వచ్చింది. మరోపక్క సంఘం పెట్టుకునే హక్కుని బలహీనపరుస్తూ ఉన్నారు. మరోపక్క సంఘం రిజిస్ట్రేషన్ చేయకుండా అనేక ఆటంకాలు పెడతా ఉన్నారు. కార్మికుల కోసం పనిచేయాల్సినటువంటి కార్మిక శాఖ మొద్దు నిద్రపోతూ యజమానుల పక్షాన్ని చేరినటువంటి పరిస్థితి, ఫెసిలిటేటర్గా మార్చేసినటువంటి పరిస్థితి. మరోపక్క ఈ ఉన్న సంఘాలని సైతం రద్దు చేస్తూ జమ్మూ అండ్ కాశ్మీర్లో 245 కార్మిక సంఘాలని ఒక్క కలంపోటుతో రద్దు చేశారు, ఏ కారణం లేకుండా. అంటే ఈ దేశంలో కార్పొరేట్ల ప్రయోజనాలే తప్పితే కార్మికుల ప్రయోజనాలు ఏమాత్రం పట్టవు అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు అర్థమవుతా ఉంది. మీరు ఫ్యాక్టరీలో ఇప్పుడు వెళ్ళి పెట్టుబడిదారులు ఉత్పత్తి చేసుకోండి, మీరు కదా శ్రమకి, మీరు కదా సంపదకు సృష్టికర్తలు, మరి ఫ్యాక్టరీలు ఖాళీగా ఎందుకు ఉన్నాయి? కార్మికులు లేదే సంపద లేదని చెప్పి గుర్తు చేయడం కోసమే ఇవాళ దేశవ్యాప్త సమ్మె చేస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దీనికి సంబంధించి అంటే ఏదైతే కార్మికులు అలాగే కోల్పోతున్నారో జర్నలిస్టుల హక్కులు కోల్పోతున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక చట్టాల్లో రద్దు నిరసిస్తూ ఆందోళన జరుగుతుంది. అందులో అన్ని కేంద్ర కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. జర్నలిస్టులుగా మా పాత్ర కూడా ఇందులో వహించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏపీడబ్ల్యూజేఎఫ్ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కార్మికులు చేపడుతున్న ధర్నాకి అలాగే ర్యాలీకి మేము మద్దతుగా నిలిచి మేము కూడా పాల్గొన్నాం. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలు రద్దు చేసింది. అందులో 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. దానికి పూర్తిగా మేమందరం వ్యతిరేకం. పాత్రికేయులకు సంబంధించిన 2 చట్టాలు కూడా అందులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లు కొమ్ముగాస్తూ ఈ కార్మికులకు అన్యాయం చేస్తుంది. కనీస వేతనాలు కానీ అలాగే వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కానీ చెల్లించట్లేదు. అలాగే పని గంటల విధానాన్ని కూడా పెంచింది. ఈ నేపథ్యంలో పాత్రికేయులుగా మా బాధ్యతగా మేము కూడా ఈరోజు ఈ సమ్మెలో పాల్గొన్నాం. కాకినాడ జిల్లా కమిటీ తరఫున అందరూ కూడా ఈ సమ్మెకు మద్దతు తెలిపి పాల్గొన్నాం. అయితే సిఐటియు నాయకురాలు ఉన్నారు, వివరాణి గారు ఉన్నారు. మేడం గారు, దీనికి సంబంధించి ఈ రోజు ఏదైతే ఏ హక్కులు కోల్పోతున్నారు? ఈ రోజు బ్రిటిష్ కాలం నాటి నుండి ఉన్నటువంటి కార్మిక చట్టాలని, అంటే కార్మికులకి ఉద్యోగులకి గుండెకాయ లాంటి చట్టాలు కోల్పోతా ఉన్నారు. ఎందుకంటే నవంబర్ 21వ తేదీ 2025 నాడు కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా కార్మికుల మీద గుండె మీద దెబ్బ కొట్టింది. లేబర్ కోడ్లు నోటిఫికేషన్ ఇచ్చేసింది. అలాగే అంతకంటే ముందే కూటమి ప్రభుత్వం 8 గంటల పనిదినాన్ని 10 గంటలు చేస్తూ కేబినెట్ ఆమోదించింది. ఈవేళ ఎవరైతే శ్రమ చేస్తా ఉన్నారో 8 గంటల పని, ఆ 8 గంటల పని మీద దెబ్బ కొట్టారు. కనీస వేతనాల చట్టం 1948లో వచ్చింది. ఆ చట్టం ఇప్పటికీ కూడా అమలు జరగట్లేదు. లేబర్ కోడ్ల వల్ల ఆ చట్టం ఇంకా కనుమరుగైపోయే ప్రమాదం ఉంది. అలాగే ట్రేడ్ యూనియన్ల చట్టం 1920లో ట్రేడ్ యూనియన్ల చట్టం వచ్చింది. ఆ చట్టం ప్రకారం ప్రతి 7 ఉంటే వాళ్ళు యూనియన్ పెట్టుకోవచ్చు. కానీ అదేమైంది, ఇప్పుడు 100 మంది ఉన్నా కూడా యూనియన్ పెట్టుకునే రైట్స్ లేకుండా యాజమాన్యం దయాధ్యక్షుల మీదకి వెళ్ళిపోయింది. అదే రకంగా ఇక్కడ కార్మిక నాయకులు అలాగే వ్యవసాయ సంఘ నాయకులు రాజ్బాబు గారు ఉన్నారు. సార్, అదే ఇప్పుడు ఏదైతే ధర్నా చేస్తారో ఈ ధర్నా కానీ ఒకవేళ తలంచి ఒకవేళ రద్దు చేయకపోతే మీ కార్యాచరణ ఏ విధంగా? ఇప్పుడు ఈ దేశంలో పెద్ద ఎత్తున ఈ రోజు సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మె ఒక్క రోజుతో సమ్మెతో అంత పరిష్కారం అవుతుందని కాదు, కానీ ఇది జీవన మరణ సమస్యగా మారింది. మోడీ, అమిత్ షా నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి మరి కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలు చట్టాల వల్ల జీవన మరణంగా సమస్యగా మారింది. అందరూ కూడా ఈ 4 లేబర్ కోడ్ల వల్ల కూడా వాళ్ళ హక్కులు కోల్పోయే రకంగా వాళ్ళు చూస్తున్నారు.
అదే రకంగా ఏదైతే ఇప్పుడు తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కూడా రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. కెమెరామెన్ ఉదయ్ భాస్కర్తో నానాజీ, కాకినాడ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.